నెట్ అండ్ ఇంటర్నెట్ అండ్ మన మొబైల్లోనే 90% మనం తెలుసుకోవడానికి ఉంది. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయ యోగిత గారు. ఆ వెబ్సైట్లో వాళ్ళతోని ఇన్పుట్ తీసుకొని మండల్ వైజ్ దాంతో మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వద్దాం. రెండవది మా శాంతికుమార్ గారికి కూడా నా సూచన, మనం రీసెంట్గా అపాయింట్ అయిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇక్కడనే ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని అందరితో వాళ్ళను ఇక్కడ మనం ఎంగేజ్ చేసినాం డేస్ టుగెదర్. స్టేట్లో ఉండే టీచర్లకు కూడా ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇద్దాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలో అక్కడ చేస్తలేం. మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 days ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. మనోళ్ళందరిని అక్కడికి పంపించడం ఒక మార్గం, అక్కడ ఉన్న వాళ్ళని కొందరిని ఇక్కడికి తెచ్చి వాళ్ళతో మన వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఒక ఫౌండేషన్ కోర్స్ ఇప్పించడం రెండో మార్గం. మూడవది, మనం ప్రతిసారి ఐఏఎస్లను ఐపీఎస్లను విదేశాలకు స్టడీ లీవ్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. ఐఏఎస్లతో పాటు ఈక్వల్గా టీచర్లను కూడా సంవత్సరానికి ఒక 10-15 మందిని సంవత్సరం మొత్తం విదేశాలు పోయి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి పాలసీని అమైండ్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం ఉంది, నాకు బాటంలో అవసరం ఉన్నది టీచర్. ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్ I wanted to send my teachers to abroad. That may be US, best of the best university. ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడ ఫీజు కట్టి చదివిద్దాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా వాళ్ళని అక్కడ పంపించి సంవత్సరానికి ఒక 10 మందినో 12 మందినో మనం స్పాన్సర్ చేసి మనం టీచర్స్ని పంపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఆ కాంపిటీషన్లో ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. బెస్ట్ పర్ఫార్మర్స్, కెరీర్ ఇదే అనుకున్న వాళ్ళను, ఒక గొప్ప టీచర్గా గుర్తింపు రావాలనుకున్న వాళ్ళను విదేశాలకు పంపించి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ విధానాన్ని వాళ్ళకి నేర్పిద్దాం. 1 year స్టడీ లీవ్ ఇద్దాం. 1 year అవసరమైన వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళకి ఏం కావాలనో ప్రభుత్వం నుంచి మనం ఖర్చు పెడదాం. వాళ్ళు ఉండాల్సిందల్లా పట్టుదల. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఒక దిశ నిర్దేశం చేసే విధానాన్ని మన సిస్టంలో మనం కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం జాబ్ ఇస్తున్నాం, వదిలేస్తున్నాం వాళ్ళని. వాళ్ళు చేసిండ్రా చేయలేదా, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళు ఫర్దర్గా ఏమన్నా చదువుకోవాలనుకుంటురా మనం ఎప్పుడు మన ప్రాధాన్యతలో లేదు. ప్రాధాన్యతను తిరగరాయండి. నాకు ఫౌండేషన్ బలంగా ఉంటే ఎన్ని ఫ్లోర్లు అయినా కడతా, అదే చక్కగా లేకపోతే పైన ఏం కడతా నేను. కాబట్టి నేను ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ ఫర్ మై స్టేట్. నెక్స్ట్ ఫ్లోర్స్ అనేది స్కిల్. దీస్ 2 are 2 eyes ఫర్ మీ. జనరల్గా ఏదో చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే, రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేంటి తెలుసు సార్ అంటే, నీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్నీ నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 19 ఇంజనీరింగ్ కాలేజ్లో, 22 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నట్టున్నాయి. 24,000 స్టూడెంట్స్ ఉన్నారు.
ఫస్ట్ 2 years ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ లోకల్, నెక్స్ట్ 2 years వాళ్ళ స్కిల్ ఏర్పడడానికి విదేశాలకు పంపించడానికి ఈ పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్గా ఆ పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన చేయాలి. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివాడు, కాళేశ్వరం కట్టాడు, 3 ఏళ్ళకు కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నా? నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది చేరి ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. నేను ఒక ప్యాషన్తో దీని మీద దృష్టి పెడుతుంది. ఇది అంత ఈజీ కాదు, వీళ్ళకి ఎవ్వరికి ఓట్లేదు. ఓట్లు ఉండే దాని మీద లీడర్కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది వెంబడే. కానీ నేను ఓట్ల కోసం ఆలోచన చేస్తలేను. దేవుడు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరందరు నాకు అండగా నిలబడుతూ వచ్చింది. దీంట్లో ఇంతకంటే అవ్వడానికి కూడా ఏం లేదు, ఇంతకంటే నా కోరికలు కూడా లేవు. కానీ వచ్చిన దాంతో ఆ పిల్లలకి ఏదైనా చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చినో అక్కడుండే పిల్లల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నా బాధ, నా తాపత్రయం, నా పట్టుదల. ఏ మారుమూల గ్రామం నుంచి అయితే నేను వచ్చినో అలాంటి గ్రామాలే 12,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 12,000 గ్రామాలలో రేవంత్ రెడ్డిలు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం వచ్చో రాకనో ఓరియంటేషన్ లేకపోవడం వల్లనే నష్టపోతున్నారు. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా ఉద్దేశం, అంతకుమించి నాకేం లేదు. అందుకే నేను నర్సరీ నుంచి మొదలుపెట్టిన. వాడికి ఓటు వచ్చేది ఎప్పుడు, నాకు వేసేది ఎప్పుడు. నేనేం ఓట్ల గురించి ఆలోచన చేయట్లేదు మిత్రులారా. నేను బాధ్యత గురించి, చాలామంది అధికారం కోసం కొట్లాడతారు. నేను అధికారం ఎక్కడైతే ఉంటుందో బాధ్యత ఉండాలని నేను భావిస్తా. నేను ఈరోజు నా బాధ్యతను నిర్వహించాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరిని ఫిన్లాండ్ పంపించిన అంటే అది ఒక బాధ్యత అనుకున్నా. నేను ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో, ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో ఏముందో మనం తెలుసుకోవాలి కదా. గతంలో మనమే మన ప్రభుత్వ ఉద్యోగం, మనము టీచరు, పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీసీ డ్రైవరు, ఇదే దానికి పోటీ పడ్డాం 30 ఏళ్ళ కింద. దానికి ఇక్కడిక్కడ చూస్తే సరిపోయింది. ఆ తర్వాత కొంచెం సివిల్ సర్వెంట్స్ కింద జాతీయ స్థాయిలో పోటీ పడ్డాం. దాని మందం ఇక్కడ కాకపోతే కోచింగ్ సెంటర్ ఢిల్లీకి పోయొచ్చారు. ఇప్పుడు మీరు అందరూ మన పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలంటున్నారు. ప్రపంచాన్ని కూడా మీరు చూడాలి కదా. మీదైన కోణంలో చూసినప్పుడు, మీ అవగాహనతోని ప్రపంచాన్ని గమనించినప్పుడు మీరు ఆటోమేటిక్గా చెప్తారు. నేను చెప్పాల్సిన పని లేదు. మజిల్ మెమరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఈత కొట్టేది నేర్చుకుంటాం చిన్నప్పుడు. 20 ఏళ్ళ తర్వాత కొట్టం. సడన్గా నీళ్ళలో వాడు కొట్టుకుపోతుంటే తెలియకుంటేనే ఈత కొడతాం. డ్రైవింగ్ మనం నేర్చుకుంటూ స్థాయి వచ్చినాక డ్రైవర్ని పెట్టుకుంటాం. కానీ అత్యవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఎక్కితే తోలుతూనే ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. ఆటోమేటిక్గా మనకు అది డ్రైవ్ చేస్తుంది మనల్ని. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మీరు చూసిండ్రంటే మీకు రిజిస్టర్ అవుతుంది. వారం రోజులు మీరు అక్కడ పోయి యాక్టివిటీలో పాల్గొంటే ఆటోమేటిక్గా మీ మైండ్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. పొద్దున్న నిద్రలు ఇవ్వగానే అరే మా దేశంలో ఆ పిల్లలకు అంత బాగుంది, నేను కూడా స్కూల్కి పోతే కొంతనైనా పిల్లలకు చెప్దామనేది వస్తుంది. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందుకోసమే మిమ్మల్ని అందరిని పిలిచి మీతోని కొంతసేపు సమయం గడిపి మీ ఆలోచనలు విని నా ఆలోచనలు పంచుకొని మనందరం ఇక్కడి నుంచి లేచి బయలుదేరే ముందు దీక్ష తీసుకొని బయలుదేరుతాం. ఈ సమాజానికి, ఈ పిల్లల కోసం ఏదైనా చేద్దాం. ఈ పిల్లలకు చేస్తే వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. మీరందరూ ఇక్కడ మనం చర్చించుకున్న అంశాలన్నిటి పట్ల 100% కాకపోయినా 60% అని ఒప్పుకుంటారు కదా. ఒప్పుకుంటారా? 60% మీరు ఒప్పుకుంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% మీరు ఒప్పుకుంటే డిస్టింక్షన్ వచ్చినట్టు. సో నా వరకు 51% ప్రివేల్స్ ఇన్ డెమోక్రసీ. 51% వచ్చేసి 100. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నాకు 60 కావాలి. 60 ఇస్తే ప్రభుత్వం 100%.
59 వస్తే గుండుసున్నా. సో 51% మిమ్మల్ని వినోవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు కష్టపడి 60% చేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా, 75% చేస్తే డిస్టింక్షన్ పాస్ అవుతా, 100% చేస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక మీరే నిర్ణయించుకోండి. నేను మిమ్మల్ని కాదు, మీరు నన్ను పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో మీరు నిర్ణయించుకొని దీక్ష తీసుకొని బయలుదేరండి. ధన్యవాదాలు మిత్రులారా. మీకు అందరు ఆకలి అవుతుండొచ్చు, సమయం ఎక్కువ ఉంది, ఎక్కువ తీసుకున్నట్టున్నా, అయినా మీతో పంచుకోవాలనిపించింది, పంచుకుంటున్నా. 5 సంవత్సరాలు పిల్లల కోసమే మీ సంఘాలు మీరు ఆలోచించేయండి. మీ సమస్యల్ని నేను మళ్ళీ చెప్తున్నా, సహేతుకమైన మీ సమస్యలన్నిటిని కూడా నేను పరిష్కరిస్తాను. ధన్యవాదాలు.